హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. న్యూ ఇయర్ వేళ ఔటర్ రింగ్ రోడ్ పైకి కార్లకు నో ఎంట్రీ, వారికి మాత్రమే అనుమతి అంట. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఔటర్ రింగ్ రోడ్ పైకి కార్లను అనుమతించేదే లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి ఓఆర్ఆర్ పైకి కార్లకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పాటు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేసినట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం క్లోజ్ చేశారు. దీంతో పాటు సిటీలో ఉన్న ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇలా కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మూసివేసినట్లు తెలిపారు. కేవలం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కార్లకు మాత్రమే ఓఆర్ఆర్ పైకి పంపిస్తామని వెల్లడించారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా జరుపుకోవాలని సూచించారు. చూడండి ఓఆర్ఆర్ పైకి కార్లకు నో ఎంట్రీ అంటే ఔటర్ రింగ్ రోడ్ పైకి కార్లకు నో ఎంట్రీ అంట. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు నగరంలో పలు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్లు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పైకి డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు తెల్లవారుజామున వరకు కార్లకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. యువతకు కూడా నేను చెప్తున్నాను, 31st నైట్ అని ట్యాగ్ వేసి బళ్ళు మాత్రం నడపకండి, అత్యుత్సాహానికి పోకండి, జాగ్రత్తగా వెళ్ళండి. దాని ఏమంటారు, మితిమీరిన ఆనందానికి పోకండి. ప్రతి ఇయర్ 31st వస్తున్నావు పోతున్నావు, కానీ ప్రాణాలు అన్నవి ఒకసారి వస్తుంది, ఒకసారి పుడతాం, ఒకసారి చేస్తాం. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఒక్క మాటను మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆడవాళ్ళకైనా మగవారికైనా ఎవరికైనా సరే. ఎందుకంటే ప్రాణం అంత ఇంపార్టెంట్. ప్రభుత్వాలు పోలీసులు ఎంత కఠిన చర్యలు పెట్టినా మనలో మార్పుల రాందే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అయితే భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ఇతర మీడియం వాహనాలు మాత్రమే రోజులాగే వెళ్ళవచ్చని తెలిపారు. ఇక ఎయిర్పోర్ట్ కు వెళ్లే కార్లను మాత్రం ఓఆర్ఆర్ పైకి అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సిపిలు స్పష్టం చేశారంట. ఎవరెవరికి కేవలం ట్రక్కులు, లారీలు, భారీ వాహనాలు, మీడియం వాహనాలు మాత్రం రోజులాగే వెళ్ళవచ్చని తెలిపారంట. ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారి కార్లను మాత్రమే ఓఆర్ఆర్ పైకి అనుమతిస్తారని, వారు సంబంధించిన విమాన టికెట్ల వివరాలు చూపించిన తర్వాతే వారికి ఓఆర్ఆర్ పైకి ఎంట్రీ ఉంటుందని తెలిపారు. కేవలం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు కదా, ఎయిర్పోర్ట్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళ కార్లు మాత్రమే వాళ్ళు అనుమతిస్తారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అది అసలు వాళ్ళలో కారు అని, అసలు ఎయిర్పోర్ట్ టికెట్స్ ఉంటాయి కదా, ఫ్లైట్ టికెట్స్ కూడా చెక్ చేసి వాళ్ళు పంపిస్తామని తెలుపుతున్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చే సమయంలో మాత్రం సాధారణ రోడ్డు పై నుంచి రావాల్సి ఉంటుందని, ఓఆర్ఆర్ పైకి అనుమతి లేదని తెలిపారు. అదే ఎయిర్పోర్ట్ రిటర్న్ లో వస్తారు కదా, వెళ్ళక ముందు రిటర్న్ వస్తారు కదా, కానీ వాళ్ళు సాధారణంగా వెళ్ళాలని మాత్రం స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి ఆలస్యం కలగకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారంట. గ్రేట్. ఆ రోజు రాత్రి ఓఆర్ఆర్ పైకి కార్లను కాకుండా భారీ వాహనాలు, లారీలు, బస్సులు, ఇతర మీడియం వాహనాలు మాత్రం అనుమతిస్తామని పేర్కొన్నారంట. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారంట. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వచ్చే పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీ ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని, మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సిపిలు హెచ్చరించారంట. మొత్తానికి చూసుకుంటున్నాం కదా, ఓఆర్ఆర్ పైకి కార్లకు నో ఎంట్రీ చెప్తున్నాం కదా. పోలీసులు వారు చెప్పింది గౌరవించండి, ప్రభుత్వాల తీర్పుని గౌరవించండి, అన్నిటికన్నా మించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. సెలబ్రేషన్ ఎప్పుడైనా సరే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండాలి, అంటే లైఫ్ లో ఆనందం ఉండాలి, కానీ ఓవర్గా వెళ్ళకూడదు. లిమిట్స్ లో ఉండి యువత జాగ్రత్తగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మొత్తానికి ఇది మన టాపిక్. యువత రిపీట్. సో యువత మీకే చెప్తాను, కేర్ఫుల్ గా, ప్లీజ్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ ఏ వెహికల్. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.